హలో అండి. నేను డాక్టర్ నైని, ఫర్టిలిటీ ఎక్స్‌పర్ట్, కన్సల్టెంట్ ఎట్ 49 హాస్పిటల్స్, కరీంనగర్ బ్రాంచ్. చాలామంది కపుల్ ఐవీఎఫ్ ప్రాసెస్‌కెళ్ళే ముందు చాలా సార్లు మమ్మల్ని కామన్‌గా ఒకటే అడుగుతారు. అసలు మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మా సక్సెస్ రేట్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే చెప్పండి మేడం అని అడుగుతుంటారనమాట. యూజువల్‌గా మనము ఈ ప్రికాషన్స్, జాగ్రత్తలు ఇవన్నీ కూడా మనము ఐవీఎఫ్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత కాకుండా ముందు నుంచే తీసుకోవడం బెటర్ అన్నట్టు. అంటే ఎలాగంటే ఇప్పుడు బిఫోర్ ట్రీట్మెంట్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, డ్యూరింగ్ ట్రీట్మెంట్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, వీటన్నిటిపైన కూడా మన సక్సెస్ రేట్ ఆధారపడి ఉంటుంది. ఈ సక్సెస్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో బిఫోర్ ట్రీట్మెంట్ మనము ఏంటంటే ఫస్ట్ మన హెల్త్ ఆప్టిమైజ్ చేసుకోవాలన్నమాట. కపుల్ ఇద్దరు కూడా భార్యాభర్తలు అంటే వాళ్ళ హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, ప్రాపర్గా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. ఓవర్ వెయిట్ ఉన్నారనుకోండి, వెయిట్ తగ్గించుకోవడానికి డైలీ ఎక్సర్సైజ్, మంచి ఆహార నియమాలు పాటించి వాళ్ళ వెయిట్ని కంట్రోల్ చేసుకోవాలి. ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి. వీటితో పాటుగా ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, ఆల్రెడీ మీకు ఏమైనా హార్మోన్స్కి సంబంధించిన సమస్యలు, థైరాయిడ్ హార్మోన్ కానీ ఇంకేమైనా మెడికల్ ఇష్యూస్ ఉన్నాయంటే అవన్నీ కూడా కంట్రోల్లో ఉండేలాగా చూసుకోవాలన్నమాట. సో ఇవన్నీ కూడా మనం ప్రెగ్నెన్సీ ట్రై చేస్తున్నప్పటి నుంచే ఈ నియమాలన్నీ పాటించడం వల్ల సక్సెస్ రేట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇవి కాకుండా కొంతమందిలో కొన్ని రకాల హ్యాబిట్స్ ఉంటాయి అన్నమాట. ఏదంటే అంటే స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటి అలవాట్లు ఉంటే మాత్రం వాటిని ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. సో సక్సెస్ రేట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. సో కొంతమందికి ఏదైనా డ్రగ్ అంటే కొకెయిన్ ఇట్లాంటి డ్రగ్స్ తీసుకోవడము, టొబాకో ఇలాంటివి తీసుకోవడం అలవాట్లు ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా మానేయాలి. తర్వాత మనం ట్రీట్మెంట్ చేసుకునే టైంలో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది చూద్దాం. సో ట్రీట్మెంట్ టైంలో ఏంటంటే మీకు డాక్టర్ ఐవీఎఫ్ ప్రాసెస్కి మనం ఫస్ట్ స్టేజ్లో ఇంజెక్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో మీరు ఇంజెక్షన్స్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా టైం ప్రకారం మీకు డాక్టర్ సజెస్ట్ చేసినట్టు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఏ టైంలో అడ్వైస్ చేస్తే అదే టైంకి ప్రాపర్గా తీసుకోవాలి. అండ్ మీరు ఒకవేళ హాస్పిటల్లో కాకుండా మీకు మీరుగా ఇంజెక్షన్స్ తీసుకుంటున్నట్టయితే ఆ ఇంజెక్షన్ యొక్క టెంపరేచర్, కోల్డ్ చైన్ అనేది కరెక్ట్గా మెయింటైన్ అయ్యేలాగా చూసుకోవాలన్నమాట. కొన్నిసార్లు మీకు అంటే చాలాసార్లు మనకి ఎగ్ పికప్ ముందు ఒక ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది ఉంటుందన్నమాట. అది నైట్ టైంలో అడ్వైస్ చేస్తారు, ఎందుకంటే పికప్ అనేది మార్నింగ్ టైంలో చేసుకోవడానికి వీలుగా. సో అలా నైట్ టైం తీసుకునే ఇంజెక్షన్ కూడా టైం మిస్ అవ్వకుండా కరెక్ట్గా ప్రాపర్గా తీసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రాసెస్ అయిన తర్వాత అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిపోయింది, దీని తర్వాత ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, మనం సక్సెస్ పెంచుకోవాలి అని అంటే చాలామంది ఒక మిస్కన్సెప్షన్ ఉంటుందన్నమాట. వన్స్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిపోయింది అంటే కంప్లీట్గా బెడ్ రెస్ట్ తీసుకోవాలి, ఇంకెటు కదలకూడదు అని చెప్పి. ఇది ఒక మిస్కన్సెప్షన్. ఇది ఎంత మాత్రం నిజం కాదనమాట. ఇప్పుడు చాలా వరకు మనం చేసిన పరిశోధనలో, స్టడీస్లో ఏంటంటే కంప్లీట్గా బెడ్ రెస్ట్ తీసుకున్న వాళ్ళలో సక్సెస్ రేట్ అనేది నార్మల్ యాక్టివిటీగా ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే తక్కువగా ఉంది. అందువల్ల అంటే ఈవెన్ స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గించుకోవాలి. ఇప్పుడు అస్తమానం ఇప్పుడు కంప్లీట్గా రెస్ట్ తీసుకుంటూ అదే పనిగా ఆలోచించి రిజల్ట్ ఏమవుతుందో అని చెప్పి ఆ టెన్షన్, స్ట్రెస్తో ఉండడం వల్ల కూడా మనకి ఆ ఎఫెక్ట్ మన రిజల్ట్ పైన కూడా ఉంటుందన్నమాట. దీని గురించి కూడా చాలా పరిశోధనలు జరిగాయి. దాంట్లో కూడా మనకి ఎక్కువ స్ట్రెస్ ఉన్న వాళ్ళలో సక్సెస్ రేట్ అనేది తక్కువగా ఉన్నట్టు గమనించారన్నట్టు. దీంతో పాటుగా ఏంటంటే మీరు తీసుకునే మెడికేషన్స్, మీకు ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ అన్నీ కరెక్ట్ టైంలో ప్రాపర్గా టైం మిస్ అవ్వకుండా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ప్రాపర్గా డైట్, ఇంట్లో చేసుకున్న ఆహారం, బయట జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడం ఇలాంటివి బెటర్. ఎందుకంటే ఈ టైంలో ఇన్ఫెక్షన్స్కి దూరంగా ఉండడం మంచిదన్నట్టు. ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికైనా ఫీవర్, కోల్డ్, కాఫ్ అట్లాంటివి ఉంటే వాళ్ళకి దూరంగా ఉండడము, సరైన ఆహార నియమాలు పాటించడం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో వీటితో పాటుగా ప్రాపర్గా మీరు మెడికేషన్ తీసుకోవడము. అండ్ ఈ టైంలో ఏంటంటే ఈ మెడికేషన్స్ వల్ల కొంతమందికి నాజియా, వామిటింగ్ ఇట్లా ఇండైజెషన్ సమస్యలు ఉండొచ్చు అనమాట. సో ఆహారం కరెక్ట్ టైంకి తీసుకొని కరెక్ట్ టైంకి మెడికేషన్ వేసుకోవడం వల్ల మీ సక్సెస్ రేట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. థ్యాంక్ యూ.